ప్రజెంట్ తమిళ చూసిలే ఇదే తమిళనాడు ట్రిప్ బడ్జెట్. ఫస్ట్ కంచి కామాక్షమ్మ టెంపుల్, సెకండ్ ఏకాంబరేశ్వర టెంపుల్, థర్డ్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్, ఫోర్త్ అరుణాచలంలోని తిరువణామలలో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్. జస్ట్ ఈ 4 టెంపుల్సే అంటే 3880 రూపీస్ అయిపోయింది. మన ట్రైన్ జర్నీ ఉన్న ట్రైన్ టికెట్స్ ప్లస్ మన అకామిడేషన్ ఎవ్రీథింగ్ కలిపి 3880 రూపీస్. పెద్దపల్లి నుంచి నేను చెన్నైకి వెళ్ళాను. చెన్నై ఈవినింగ్ మాకు 5కి ట్రైన్ ఉండే అండ్ ఎర్లీ మార్నింగ్ 5కి రీచ్ అయిపోయాను చెన్నైకి. చెన్నై సెంట్రల్ బస్ స్టాండ్ ఉంది, అది దిగేసిన తర్వాత కాంచీపురంకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. 2 hours జర్నీ. ఫస్ట్ మనం ఏంటంటే కాంచీపురం కంచి కామాక్షమ్మ టెంపుల్ పోయినాం. మార్నింగ్ 9కి వెళ్తే జల్లె కంప్లీట్ ఒక 11:30 వరకు కంప్లీట్ చేసుకున్నాం. అష్టాదశ శక్తి పీఠాల్లో కాంచి కామాక్షమ్మ ఒక గుడి. అండ్ దాని తర్వాత మళ్ళీ మేము 11-12 వరకు కంప్లీట్ చేసుకున్నాక 12కి మేము ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లోజ్ అవుతాయి కాబట్టి మేము టెంపుల్ పోయినాం. అదే పంచభూత లింగాల్లో పృథ్వీలింగం అంటారు ఏకాంబరేశ్వర టెంపుల్. ఆడికి వెళ్ళిన తర్వాత ఏకాంబరేశ్వర శంకరుని దర్శనం చేసుకున్నాం. అండ్ అక్కంచెల్లిగా మళ్ళీ వరదరాజ పెరుమాళ్ బంగారుపల్లి టెంపుల్ అంటారు కదా, అక్కడికి వెళ్ళి 3 o'clockకి. అండ్ అక్కడ మెయిన్గా గొలుసులు ఉంటుంది, మీరు వెళ్తే తప్పకుండా క్యాప్చర్ చేసుకోండి, చూడండి. ఆ మండపం 100 స్తంభాల మండపం అంటారు. స్టోనే చెక్కిల్ అన్నట్టు వితౌట్ బ్రేక్. చాలా అంటే చాలా గ్రేట్. ఆ టైంలో ఆర్కిటెక్ట్, తమిళనాడు అంటేనే ఆర్కిటెక్ట్ ఫేమస్. మీద బంగారు బల్లి ఉంటుంది, దాని తర్వాత వెండి బల్లును సూర్యుడు చంద్రుడు ఇట్లా తాక్కుంటా దర్శనం చేసుకోలేదు. చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది. అరుణాచలం వస్తే తప్పకుండా మీరు గిరి ప్రదక్షిణ చేయాలి. ఆ కొండ ఉంది, ఆ కొండనే శంకరుడు అన్నట్టు. యుగ యుగానికి మారిన కొండ, ఇప్పుడు కలియుగంలో రాతి కొండ. పంచభూత లింగాల్లో అరుణాచల టెంపుల్ ఏంటంటే అగ్నిలింగం అన్నట్టు. పంచభూతాలు అంటే 5, అందులో ఇది అగ్నిలింగం. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు 14 kilometers ఉంటుంది. నేను చూసినప్పుడు అయితే కొంత సాక్స్ వేసుకుంటుళ్ళు, మళ్ళీ ఇంకోటి అయితే ఫ్రూట్స్ ఫుడ్ తినుకుంటా గిరిప్రదక్షిణ చేస్తుళ్ళు. చాలా అంటే మీరు చాలా తప్పు చేస్తుళ్ళు. శంకరుని ఒక రౌండ్ కొట్టడానికి 14 kilometers పడతాయండి. అది కొంచెం మీరు చూసుకొని భక్తితోని గిరిప్రదక్షిణ చేసే సమయంలో కూడా అరుణాచల శివ అనుకుంటేనే ప్రదక్షిణ చేయండి, మనకంటూ మోక్షం కలుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు కూడా వస్తాయండి, అది తప్పకుండా దర్శనం చేసుకోండి. దర్శనం వెళ్ళేటప్పుడు 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాను. ఫ్రీ దర్శనం వెళ్ళండి. ఫ్రీ దర్శనం వెళ్ళింది అనుకో, మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు, అది 7 hours పట్టచ్చు, 10 hours పట్టచ్చు. అదే 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాం అనుకో 1, 2, 3, 4 మ్యాక్సిమం అయితే 4 hours కంప్లీట్ అయిపోతుంది. ఇది 4 temples లిస్ట్. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.